It's my love story. ఒక్క word లో describe చేయాలి. I would call it freshness. ఎందుకంటే వన్ కొత్త ఫేసెస్ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. టూ ఫ్రెష్ ట్రీట్మెంట్ టు ద మూవీ. కొత్త కాన్సెప్ట్స్ లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని డీల్ చేస్తున్నాం మూవీలో. సో దట్స్ సంథింగ్ న్యూ. ముందు రీసెంట్ పాస్ట్లో ఎవరు ఆ సబ్జెక్ట్ మీద తీయలేదు, అలాంటి టాబూ సబ్జెక్ట్స్ని. అండ్ ఈవెన్ మై క్యారెక్టర్ ఇన్ ద మూవీ, ఇఫ్ యు సీ, అంటే అందరూ సమ్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఒక స్టోరీలో మా లైఫ్లో వీ కెన్ రిలేటెడ్. ఎందుకంటే ఇఫ్ యూ యాక్చువల్లీ సీ, everybody will connect to it. And secondly, there is I would say that Jayasudha Garu and Sharad Babu sir and so many other characters in the movie, they've done it all so well. So even in this character, we are living in corporate, like modern lifestyles, modern lifestyle lead చేస్తున్నాం. at the same time ట్రెడిషనల్ వాల్యూ సిస్టమ్ కూడా ఉంటుంది. మా పేరెంట్స్ రెస్పెక్ట్ చేయాలని, ఈ పెళ్లి విషయాలు ఆర్ లవ్ విషయాలు, ఐ మీన్ ఎవ్రీబడి గోస్ త్రూ దాట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దాట్, ఎలా మెచ్యూర్డ్గా లవ్ని హ్యాండిల్ చేయాలని, దట్స్ అనదర్ థింగ్ బ్రాట్ అవుట్ ఇన్ ద మూవీ. So I would like to say, and audio is great, that's one of the other highlights in the movie. Then to talk a little bit about other things, I would like to say that I know ఒక మూవీ చూడాలంటే ఎన్నో మూవీస్ ఉంటుంది. దాంట్లో 2 hours మేము స్పెండ్ చేయాలంటే వీ విల్ జీరో into one మూవీ. సో ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ వాల్యూ చూస్తాము. అండ్ వీ ప్రామిస్ దట్ ఇట్స్ మై లవ్ స్టోరీలో ఆ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది. ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. నవ్వుతారు, ఏడుస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫ్లిక్. అండ్ లవ్ స్టోరీ అనగానే యునో ఫస్ట్ లైక్ ఇది ఏదో యంగ్స్టర్స్ మాత్రమే అనుకుంటాము. బట్ ఇట్స్ నాట్ ద కేస్. ఐ థింక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఇక్కడ, బికాస్ తల్లిదండ్రులు, దే రిలేషన్షిప్స్, సో అందరూ చూడొచ్చు. సో మీరందరూ చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 11వ తారీఖు రిలీజ్కి అంతా సిద్ధం చేసుకున్నాము. ఒక 2 రోజుల ముందుగానే మీ అందరికీ ప్రీమియర్ షో చూపిద్దామని నేను అనుకుంటున్నాను. సో 9th రోజు ఇట్స్ మై లవ్ స్టోరీ ప్రీమియర్ షో. ఆ రోజు విశేషం ఏంటంటే, మీ అందరికి తెలుసు, వరల్డ్ ఫేమస్ రైటర్ చేతన్ భగత్ ఈజ్ అటెండింగ్ అవర్ ప్రీమియర్ షో అనమాట. ఆ రోజు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు చేతన్ భగత్ గారు ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ అనమాట. నేను మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని చూసే విధంగానే ఉంటుంది. అందరూ అంటుంటారు ఏంటి, ప్రజెంట్ డే యూత్లో స్నేహం, ప్రేమ, ఈ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయని జనరల్గా చెప్తా ఉంటారు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ప్రజెంట్ డే యూత్ ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దేర్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఫ్రెండ్షిప్పా, ఇది ప్రేమనా, అండ్ మన మ్యారేజ్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటుంది మన ఫ్యూచర్ అనే దాని విషయంలో చాలా మటుకు క్లారిటీస్ ఉన్నాయి ఇప్పుడు. అంటే 20 years బ్యాక్ ఆ కన్ఫ్యూజన్స్ ఉండేటి. సో నా ప్రొటాగనిస్టులు కూడా ఫ్రెండ్షిప్ అండ్ లవ్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. ఎందుకు అనంటే, ఫ్రెండ్షిప్ అండ్ లవ్ వాళ్ళిద్దరు తీసుకునే డెసిషన్స్. మ్యారేజ్ అనే విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే 2 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయిన విషయం కాబట్టి. సో మై స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ యునో ఫ్రెండ్షిప్, లవ్ అండ్ మ్యారేజ్. అండ్ అందరూ అంటారు, మరి ఏంటి లవ్ స్టోరీ అంటారు, ఏంటి, వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ యువర్ లవ్ స్టోరీ అని చెప్పి. నేనేమంటా అంటే, ప్రేమ కథలన్నీ, ఆ ప్రేమ అనేది ఒకటే యాక్చువల్లీ. అంటే మన మనస్తత్వాలు డిఫరెంట్గా ఉన్నట్టే ఆ కథలు డిఫరెంట్గా ఉంటాయి అంతే. సో ఆల్ లవ్ స్టోరీస్ ఆర్ డిఫరెంట్ బేసికల్లీ. ప్రతి లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ పరిచయం అవుతారు, ప్రేమించుకుంటారు, నెక్స్ట్ ఏమవుతుంది అంటే కలుస్తారా విడిపోతారా అనేదే స్టోరీ. ఈవెన్ మై స్టోరీ ద సేమ్. బట్ నా దాంట్లో ఉన్న ప్రొటాగనిస్టులు ఎంత మెచ్యూర్డ్గా ఉంటారు, వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు అనేది వేరే కథలతో డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఇట్స్ మై లవ్ స్టోరీ. త్వరలోనే మీ ముందుకు వస్తాము. అండ్ జస్ట్ సీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. మొన్నే స్టార్ హంట్లో సెలెక్ట్ అయినట్టుగా ఫీలింగ్ ఉంది నాకు. చాలా ఆడుతూ పాడుతూ ఈ ఫ్యూ మంత్స్ గడిచిపోయాయి. I'm going to truly miss everybody on this team. But I'd like to thank everybody on this team for their heartfelt support and encouragement. It's been a very amazing experience and an emotional one as well. Na future ela untundo I don't know, kani nenu garvanga cheppukuntunnanu I have worked with some future stars ani, starting with our Madhura Sridhar garu. I think he's going to be an ace director in the future. PG Vinda garu, our cinematographer, he's done a great job.
సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. అంత చిన్న వయసులో ఈజ్ డూయింగ్ సచ్ అమేజింగ్ వర్క్ అంటే చాలా మెచ్చుకోవాలి. శిరాశ్రీ గారు అమేజింగ్ లిరిక్స్. వెంకీ డైలాగ్స్ చాలా బాగా రాశాడు. అండ్ అఫ్ కోర్స్ నిఖిత, ఐ థింక్ షీఈస్ గోనా గో లాంగ్ వే అండ్ గుడ్ లక్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ డైరెక్టింగ్ డిపార్ట్మెంట్లో అందరూ కత్తి లాంటి కుర్రోళ్ళు ఉన్నారు. సో they're all going to do very well. So thanks everyone for all your support. Having said that, ఆడియోకి చాలా మంచి స్పందన వచ్చింది. చాలామంది చాలా ఫీల్ గుడ్ ఆల్బమ్ అని అంటున్నారు. అలాగే సినిమా కూడా అలానే ఉంటుందని వీ కెన్ ప్రామిస్ యూ. ఖచ్చితంగా దిస్ అ ఫ్రెష్నెస్ ఇన్ టు ఇట్. సబ్జెక్ట్ కూడా కొంచెం ఫ్రెషే. ఇప్పటిదాకా తెలుగు సినిమాలో ఈ సబ్జెక్ట్ మీద సినిమా రాలేదనుకుంటా ఫ్రమ్ మై నాలెడ్జ్. అండ్ ఇట్స్ బిన్ డెల్ట్ వెరీ మెచ్యూర్లీ. అంటే ఇవాల్టి యూత్కి ఎంత ఫ్రీడమ్ ఉన్నా ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయకుండా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు అనే ఒక వెరీ స్ట్రాంగ్ పాయింట్ని కన్వే చేసాం. శ్రీధర్ గారు చెప్పినట్టు యునో విత్ మోర్ ఫ్రీడమ్ కమ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ సౌండ్స్ లైక్ అ సూపర్ హీరో మూవీ, బట్ దట్స్ ట్రూ. టుడేస్ యూత్ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ ఐ థింక్ వీ హ్యావ్ ట్రై టు కమ్యూనికేట్ దట్ వెరీ ఎఫెక్టివ్లీ. అండ్ వన్స్ అగైన్ ఇటువంటి చిన్న సినిమాని ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. We're new and the entire team is new and fresh and young and dynamic. So ఇటువంటి సినిమాని ఆదరిస్తే ఖచ్చితంగా we'll like to experiment and come with new things. So thank you so much for all your support. And 11/11/11, very historical date. So hopefully we'll make history as well with your support. Thank you so much.